ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 23వ అధ్యాయం. కే నవనీతం ఇలా వ్రాస్తున్నారు. నేను 1975లో ఎంఏ పాస్ అయ్యి ఒక యోగ శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతుండగా ఒక సహపాఠి సులోచన చదువుతున్న శ్రీ సాయి లీలామృతం విని ఆ గ్రంథం తెప్పించి పారాయణ చేస్తున్నాను. ఒకరోజు ధ్యానంలో కాంతిమయ దేహంతో బాబా దర్శనమై చెప్పలేనంత సంతోషం కలిగింది. ఒకసారి నా మేనల్లుడు జబ్బు చేసి చనిపోయినట్లు, నేను సాయిని స్మరించి తాకగానే అతడు జీవించినట్లు కనిపించింది. అప్పుడు మా ఊళ్ళో అతనికి జబ్బు చేసి కొద్దిలో ప్రమాదం తప్పిందట. ఒకప్పుడు ధ్యానంలో నా శరీరం పైకెగిరి దూరాన పడుతుండటం వలన ఒళ్ళు నొప్పులు, జ్వరము వచ్చాయి. అప్పుడు బూదీ తీసుకుని బాబా సందేశం కోసము శ్రీ సాయి లీలామృతం తెరచి చూస్తే ప్రధాన్తో అతడి తల్లికి వచ్చిన పక్షవాతం గురించి సాయి 4 రోజులలో తగ్గుతుంది అని చెప్తున్నారు. అందువలన నాకెంత బాధగా ఉన్నా మందు తీసుకోలేదు. 4వ రోజు రాత్రి 9:30 గంటలకు కూడా నొప్పులు తగ్గేలా లేవు. నేను, సులోచన బాబా గురించి, మాస్టర్ గారి గురించి 11:30 దాకా మాట్లాడుకుని పడుకున్నాము. నిద్రపట్టిన 5 నిమిషాలలో నన్నెవరో బలంగా అదిమేసినట్లయి భయంతో బాబా అని కేక కూడా పెట్టలేకపోయాను. తెల్లవారేసరికి నొప్పులన్నీ తగ్గిపోయాయి. నాటి నుంచి నా నోటి వెంట శివనామం బదులు సాయినామం దొల్లుతుండటం నాకే ఆశ్చర్యం అనిపించింది. షిరిడీలో సమాధి మీద ఉన్న విగ్రహం చెక్కటానికి బొంబాయి నుంచి తాలిం అనే శిల్పి వచ్చాడు. అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు. బాబాకు తీసిన ఫోటోలు చాలా కొద్ది, అవి కూడా వేరువేరు వయసులకు చెందినవి. కనుక తాలిం ఎంత ప్రయత్నించినా నమూనామూర్తి తృప్తికరంగా రాలేదు. చివరి ప్రయత్నంగా అతడు సాయిని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా అతనికి కలలో కనిపించి, నన్ను మళ్ళీ చూడాలంటే సాధ్యం కాదు, జాగ్రత్తగా చూడు అన్నాడు. అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆయన రూపాన్ని అన్ని వైపుల నుంచి చూశాడు. తెల్లవారగానే ప్లాస్టర్తో చక్కని నమూనా మలచి దానిని బట్టి పాలరాతి విగ్రహం చెక్కాడు. దానిని శ్రీ సాయి శరణానంద 1956లో సమాధి మీద ప్రతిష్ఠించారు. అంటే అది సాయి ప్రత్యక్షంగా చేయించుకున్న మూర్తి అన్నమాట. సాయికి ఆయన విగ్రహానికి భేదం లేదు. శ్రీ దిలీప్ కుమార్ రాయ్ అని ప్రఖ్యాత సాధకుడు పూణేలో హరేకృష్ణ ఆశ్రమం స్థాపించాడు. వీరికొక మిత్రుడు 1968లో ఒక సాయి విగ్రహం ఇచ్చాడు. ఆయన దానిని ఆశ్రమం బయట ఉంచారు. నాటి రాత్రి సాయి ఆయనకు కలలో కనిపించి, నేను చలిలో వణికిపోతున్నాను, వెచ్చగా లోపల ఉంచు అన్నారు. ఆయన వెంటనే నిద్రలేచి మర్నాడే ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన మందిరంలో స్థాపించారు. కొందరికి సాయి అశరీరివాణి ద్వారా తన సాన్నిధ్యం ఇచ్చి ఆపదలను తొలగిస్తున్నారు. క్రీస్తుశేషులు వెంకటనారాయణరాజు మైసూర్ సాయి మందిరంలో పూజారి. ఆయన సుమారు 17 సంవత్సరాల పాటు రోజూ ఉదయమే కొన్ని ఆలయాలు చిమ్మి ముగ్గులు వేసి పూజ చేసేవాడు. తరువాత కోర్టు వద్ద దస్తావేజులు వ్రాసి రోజుకు 2 రూపాయలు సంపాదించేవాడు. ఒకరోజు అతడు ఈ కష్టజీవితాన్ని అంతమొందించాలని విషం దగ్గరించుకొని ఒక ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు నీ వలన ఎన్నో జరగాలి, చనిపోవద్దు అన్న మాటలు వినిపించాయి. వెంటనే రమణ మహర్షి శరీరంతో దర్శనమిచ్చి పై మాటలు అని అతని చెయ్యి పట్టుకొని గేటు అవతల దించి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి రాజుగారు వారినే తన గురువని తలచాడు. ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చి, నీ గురువు నేను కాదు, షిరిడీ సాయిబాబా అని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పటినుంచి రాజుగారు సాయి భక్తుడయ్యాడు. శ్రీ సాయి తరచూ వారికి కనిపించి మాట్లాడేవారు. ఎన్నోసార్లు కాకి, కోతి, ఆవుల రూపాలలో వారింటికొస్తే రాజుగారి భార్య గుర్తించగా అదిలించేవారట. తరువాత బాబా అతనితో, నేను వస్తే అమ్మ అదిలించింది అనేవారు. రాజుగారు కొంతకాలం ఒక మార్వాడి వద్ద లెక్కలు వ్రాసేవారు. ఒకరోజు బాబా, నీవిక కలం పట్టవద్దు, నా సేవ చేసుకో, అన్నం అదే వస్తుంది అన్నారు. రాజు వెంటనే ఆ పని మానేశాడు. ఒకరోజు వారింట్లో బియ్యం లేవు. నాడు ఆ మార్వాడి భార్యకు బాబా పటంలో నుంచి, వెంటనే రాజుకు బియ్యం పంపించు అని ముమ్మారు వినిపించింది. ఆమె వెంటనే బస్తా బియ్యం పంపింది. కానీ రాజుగారు, ఇవి తీసుకోమని సాయి నాతో చెప్పాలి కదా అన్నారు. బాబా తరువాత అతనిని అలానే ఆజ్ఞాపించారు. మరొక రోజు అతని భార్య బెంగుళూరు వెళ్ళారు. ఇంట్లో తినటానికేమీ లేదు. రాజుగారు సాయే తనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని తలచి దక్షిణ నుంచి 10 రూపాయలు తీసుకోపోయారు. వెంటనే బాబా చెంప మీద కొట్టి, నా డబ్బు తీసుకుంటావట్రా అన్నారు. అతడు నివ్వెరబోయి వీధిలోకి వెళ్ళగానే అతని బాల్య స్నేహితుడు కనిపించి బలవంతంగా హోటల్లో భోజనం పెట్టించాడు. తరువాత ఆ మిత్రుడు ఆ రోజు ఊళ్ళోనే లేడని తెలిసింది. రాజుగారు మైసూరు సాయిబాబా మందిరంలో చాలా కాలం సేవ చేసి ఇటీవలే పరమపదించారు.